అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పాన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే క్యూఆర్ కోడ్‌తో పాన్ కార్డు పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం. ఇక క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త తరహా పాన్ కార్డులను అందించే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాన్ 2.0 ప్రాజెక్టుకు 1435 కోట్లు వ్యయం చేయనుంది. ప్రస్తుత పాన్ స్థానంలో ఈ కొత్త శాశ్వత ఖాతా సంఖ్య పాన్‌ను పౌరులకు ఉచితంగా అందించనుంది. అయితే 10 అంకెల ఆల్ఫా న్యూమారిక్ నెంబర్తో కూడిన పాన్‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుందని తెలిసిందే. ఇక ఇప్పటికే జారీ అయిన పాన్లు అన్నీ చెల్లుతాయని, వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇక 3, 4 భిన్నమైన గుర్తింపులు కాకుండా ఉమ్మడి గుర్తింపు కోసం వ్యాపార సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా డిజిటల్ సిస్టంలో అన్నిటికీ పాన్ ఉమ్మడి గుర్తింపుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం టాన్ 1.0 ఎకోసిస్టమ్కు ఇది మెరుగైన వర్షన్ అని తెలిపారు. ఇప్పటి వరకు 78 కోట్ల పాన్లు జారీ కాగా అందులో 98% వ్యక్తులకు సంబంధించినవి ఉన్నాయి. ఇక పాన్ను 1972లో తొలిసారి ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారుల గుర్తింపు నంబర్తో కూడిన డేటాబేస్ ఇది. ప్రస్తుతం పాన్ కోసం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ 15 ఏళ్ల క్రితం నాటిది. దీని స్థానంలో మెరుగైన టెక్నాలజీతో కూడినదే పాన్ 2.0. మోదీ సర్కారు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ ఉండటంతో స్కాన్ చేయడం ద్వారా పాన్ సమాచారాన్ని సులభంగా షేర్ చేసుకోవచ్చు. భౌతిక పత్రాల అవసరం ఉండదు. పన్ను చెల్లింపుదారుల సమాచారంలో లోపాలకు అవకాశం కూడా ఉండదు. దరఖాస్తులు వేగంగా ప్రాసెస్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఆధార్ను గుర్తింపునకు ఎలా వినియోగిస్తున్నామో ఆర్థిక లావాదేవీలకు పాన్ అదే మాదిరిగా పనిచేయనుంది. ప్రస్తుత పాన్లు అన్నీ చెల్లుతాయి. అయినప్పటికీ కొత్త పాన్ కోరిన వారికి ఎలాంటి ఛార్జీ లేకుండా ఆదాయ పన్ను శాఖ అందిస్తుంది.